నాగరం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ 4 అంశాల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు లిస్టులోని 70 పేర్లను ఎంపిక చేశారు. ఈ పేర్లలోని 15 మంది అర్హులు, మిగతా 55 పేర్లు అనర్హులు అని గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన లిస్టును వెంటనే రద్దు చేయాలని, మరలా తిరిగి రీసర్వే చేసి నిరుపేదలను, భూమి లేని పేదవారిని గుర్తించి ఇల్లు మంజూరు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కార్యక్రమంలోని నాగరం మాజీ ఉప సర్పంచ్ తోకల చందు, ఎస్ బాబు, కాటనపు లక్ష్మీనారాయణ, బానోతు వినయ్, పాపారావు, బానోతు రంజిత్, కేకే యుగేందర్, పోలకంపల్లి రవి, కె సందీప్, ఆర్ సతీష్, శ్రవణ్, సృజన్, లాజర్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది. శ్రీయుత గౌరవనీయులైన పాల్వంచ మండల ఎంఆర్ఓ మరియు పంచాయతీ సెక్రటరీ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, విషయము నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించినటువంటి ప్రజాపాలనలో గ్రామ సభలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు లిస్టును తక్షణమే రద్దు చేయడం గురించి మేము అనగా నాగారం గ్రామ ప్రజలందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించిన అంశము ఈరోజు 21/1/2025లో ప్రజాపాలన గ్రామ సభలో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు లిస్టును రద్దు చేయవలసిందిగా, మరలా తిరిగి రీసర్వే చేసి ఇల్లు లేని, భూమి లేని నిరుపేదలకు అర్హులుగా గుర్తించి మరలా కొత్త జాబితాను తయారు చేయవలసిందిగా ప్రజాపాలనలో గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ కలిసి కోరుతున్నాము. 22 ఇందులో ఇంకొక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా అర్హులు గుర్తించి వారికి నిరుపేదలకి, మట్టి పని పోయిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే 12,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా, ఉన్నోళ్ళకి మాత్రం తీసివేయాల్సిందిగా కోరుతున్నాము.